శ్రీరామ్ మిత్రులారా అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ టాపిక్ ప్రతిసారి హిందువులపైనే దాడులు జరుగుతుంటాయి. కానీ మన దేశంలో మాత్రం మళ్ళీ హిందువులే ఒక శత్రువులుగా మనకు క్రియేట్ చేసి చూపిస్తుంటారు. అంటే హిందువులే ఒక తప్పు చేసిన వాళ్ళుగా క్రియేట్ చేసి చూపిస్తుంటారు. మనకు అయ్యప్ప సాములు అన్నమయ్య జిల్లా రాయచోటిలో అయ్యప్ప స్వాములు శబరిమలకి వెళ్తూ వాళ్ళు వాళ్ళ బస్సులో పాటలు ప్లే చేసుకుంటూ వెళ్ళారు అనమాట. ఇది చూసి తట్టుకోలేని శాంతి కాముకులైన ఆ మత పెద్దలు, మత ఛాందసవాదులు, శాంతి కాముకులు వాళ్ళు ఈ పాటలు అయ్యప్ప స్వామి భక్తులు బస్సులో పాటలు పెట్టుకొని వెళ్తుంటే దాన్ని జీర్ణించుకోలేక దాడి చేయడం జరిగింది. ఆ వర్గం వారు అంటే ఎందుకంటే చాలా గొప్పవాళ్ళు. ప్రతిదానికి గొడవ చేస్తుంటారు. కానీ వాళ్ళే చాలా మంచి వాళ్ళుగా దేశంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్రీకరించి కూర్చోబెట్టింది మనకు. అదేవిధంగా అసలు వీళ్ళకు అయ్యప్ప స్వాములు హిందూ దేశంలో మెజారిటీ ఉన్న హిందూ దేశంలో హిందువులు వాళ్ళ పాటలు పెట్టుకొని, హిందూ భక్తి పాటలు పెట్టుకొని ఒక దేవాలయానికి వెళ్ళే సిచ్యువేషన్ లేదంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత దీనమైన స్థితిలో ఉన్నామో హిందువులం. అసలు ఒక వేరే దేశంలో మెజారిటీ ఉండే ఒక ముస్లింలు మెజారిటీ ఉండే దేశంలో ఇదే సిచ్యువేషన్ క్రియేట్ అయితే ఎట్లుంటుంది? మొత్తం వైప్ అవుట్ చేసేస్తారు వాళ్ళని, ఎవరైతే ఇలా చేసిరో వాళ్ళని. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? చేతకాలి దద్దమ్మలాగా మిగిలిపోతున్నాం హిందువులం. ఎందుకంటే మన ప్రభుత్వాలు మనల్ని అట్లా చేసినాయి. సెక్యులర్ అంటూ మనం సెక్యులర్ ఉంటున్నాం. ఆ కొడుకులు సెక్యులర్గా ఉండట్లేదు. ఆ చెత్తన కొడుకులు సెక్యులర్గా ఉండట్లేదు. వాళ్ళకి మనం సెక్యులర్ అని ఎందుకు ఉండాలి? వాళ్ళు రోజుకి 5 గంటలు నమాజ్ అని చెప్పేసి మన హిందువులకు మనకు అవసరం లేకుండా మన చెవుల్లో మొత్తుకుంటుంటారు. అవి మనకు అవసరం లేదు. అయినా మనం చెవులు పెట్టుకొని వింటున్నాం. ఎంత దరిద్రమైన స్థితి! మనం చెవులు పెట్టుకొని వాళ్ళు మొత్తుకుంటుంటే రోజుకి 5 సార్లు వింటున్నాం. అది మనకు అవసరమా? మన హిందువులు మెజారిటీ ఉండే దేశంలో ఒక మైనార్టీ గాడు వాడు చెవులు దద్దరిల్లేలా 100 మైకులు పెట్టి నమాజ్ చేస్తాడు రోజుకి 5 సార్లు. మనం అయినా యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే హిందువులు మెజారిటీ ఉండే దేశంలో ఒక దేవాలయానికి బస్సులో పాటలు పెట్టుకొని వెళ్తే వీళ్ళకు కడుపు మంట లేస్తుంది. ఎవరు? శాంతి కాముకులకు కడుపు మంట లేస్తుంది. ఎందుకు? మీరు రోజుకి 5 సార్లు నమాజ్ చదివితే మాకు చెవులు చిల్లులు పడుతున్నా మేము మూచుకొని కూర్చోవట్లేదా? మేము సెక్యులర్గా భావించినాం. ఎందుకంటే ఉండని మనతో పాటు అందరూ సమానమే అని మేము భావించినాం. మీరు సమానం అని భావించట్లేదు కాబట్టి మీరు ఈ దాడులు. అరే భయ్, మా దేశంలో మేము హిందువుల మెజారిటీ అయిన మా దేశంలో మా గుడికి మేము పాటలు పెట్టుకొని పోతే ఎట్లా పోవాలరా భయ్? మీరు మైనార్టీలు దేశంలో మీరు రోజుకు 5 సార్లు నమాజ్ చదివి మా చెల్లులు వాడేలాగా 5 సార్లు నమాజ్ చదివితే మేము ఓడ్చుకుంటున్నాం. సెక్యులరిజం తోటి మేము అందరూ సమానమే కదా, అందరు దేవుళ్ళు ఒకటే అన్న భావనలో మేము ఉన్నాం. కానీ మీరు ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నారు? హిందువులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాలకు ఓటేసే ముందు ఏ ప్రభుత్వమైనా మనం మెజారిటీ ప్రజలను మెజారిటీ ప్రజల ఆలోచనలు గౌరవించని వాళ్ళకి మనం ఓట్లు వేయద్దు. ఒక 70 సంవత్సరాలుగా మనం అదే చేసేస్తున్నాం. అది అలసత్వంగా హిందువులు పిచ్చోలుగా మారిపోయినారు. అంటే దేనికి చాతగాని దద్దమ్మలుగా మారిపోయినారు. కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్ టోటల్గా మారిపోయింది. ఇప్పుడైతే రాయచోటిలో తిరగబడ్డారు అయ్యప్ప స్వాములు, హిందువులు అయితే తిరగబడాడు కాదు, ఎవడైతే అట్లా చేస్తాడో ఆ కొడుకులు నరికి పడేయాలి. ఎందుకంటే సెక్యులర్ దేశం అంటూ హిందువులను చేతగాని దద్దమ్మలుగా గాజులు వేసుకొని తుడుకునేది అలా వేశారు. మళ్ళీ తిరగబడితే చూసినావా మైనార్టీల పైన దాడులు అని చెప్పేసి ఈ కొడుకులే చెప్తారు. ఎవరైతే కమ్మిగాళ్ళు కాంగిగాళ్ళు ఉంటారో, కుహన సెక్యులర్ వాళ్ళు ఉంటారో వీళ్ళు ఇట్లాంటి విషయాలు ఈ కొడుకులు స్పందించరు, ఎండగట్టరు. మనం చూస్తున్నాం కదా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది. ఒక మెజారిటీ ముస్లిం దేశంలో మైనారిటీ అయిన హిందువులను ఊచకోతలు కోస్తున్నారు. ఇవి కొడుకులకు కనపడవు, టీవీలో ఒకదారిలో స్పందించరు. అదేవిధంగా పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇట్లా మైనార్టీ దేశాలలో మెజారిటీ ముస్లిం దేశాలలో మైనార్టీలు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ మన దేశంలో వాళ్ళు మెజారిటీగా జనాభాని పెంచుకుంటున్నారు. అయినా వాళ్ళని మనం గౌరవిస్తున్నాం, వాళ్ళకి అన్ని హక్కులు కల్పిస్తున్నాం. అదే పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలకు ఏం హక్కులు ఇచ్చిందో చూపించాను ఈ కొడుకులను. మళ్ళీ సెక్యులరు, డెమోక్రసీ, హిందువుల గురించి మాట్లాడతారు. ఈ చెత్తనా కొడుకులు కుహానా మేధులు కానీ, ఈ
పాషాండ మతాలు గానీ, ఈ పీస్‌ఫుల్ మతాలు గానీ. ఎన్ని రోజులురా భయ్ ఈ దాడులు? మా దేశంలో మేము మీకు చెత్తనా కొడుకులకు మీకు ఒక దేశం ఇచ్చినాం, తప్పని చేసినాం. మీరు ఉండనీకే ఒక దేశం, మత ప్రాధికారం ఒక దేశం ఏర్పాటు చేసినాం, పాకిస్తాన్ అనే దేశం. ఈ కాంగ్రెస్ గాళ్ళు, గాంధీ వీళ్ళు చేసిన పెంట తప్ప, అరే భయ్ ఒక దేశం ఇచ్చినప్పుడు అందరిని వెళ్ళిపోవాలి గానీ, ఏదో శుద్ధపూసలాగా మేము గొప్పోళ్ళని చెప్పుకోనికే ఆహ్, ఇక్కడ కొంతమందిని ఉంచిండ్రు. ఆ కొంతమంది వల్లే ఈ ప్రాబ్లమ్. ఎందుకు వాళ్ళకి దేశం ఇచ్చిన పీకనికి ఇచ్చినామా మనం? ఆ దేశాన్ని మొత్తం ఇలా కలిపేసి అందరం సెక్యులర్ కాబట్టి దేశం ఎందుకియ్యాలే? మళ్ళా వాళ్ళని ఎందుకు ఉంచాలే? సరే ఉంచిర్రు పర్లేదు. వాళ్ళ తిప్పలు వాళ్ళు బతుకుతారా? వాళ్ళు రోజుకి ఆళ్ళ మతమే గొప్పది, ఆళ్ళ మతమే నిలబడాలని జెప్పేసి ఆలోచించేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళెప్పుడూ దేశాన్ని గౌరవించరు. వాళ్ళ మతాన్ని గౌరవిస్తారు. కానీ మనం మాత్రం హిందువులం. మన దేశాన్ని గౌరవిస్తాం ముందుగా. దాని తర్వాత దైవాన్ని గౌరవిస్తాం. వాళ్ళకి ఇవన్నీ పట్టవు. చూసుకోండి హిందువులారా, మనం యునైట్ కావాల్సిన అవసరం ఉంది. చెత్త నా కొడుకులను వైప్ ఔట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి రాడికల్స్ రోజు రోజుకి చాలా క్లిష్టంగా తయారవుతున్నారు. ఎందుకంటే మనం బంగ్లాదేశ్‌లో చూస్తున్నాం. మన హిందువుల పరిస్థితి ఎట్లా ఉందో. మనం అనేది సరైన గవర్నమెంట్‌ని ఎన్నుకోకపోతే 70 సంవత్సరాలుగా మనం సరైన గవర్నమెంట్ ఎన్నుకోలేదు కాబట్టి మనకి ఎన్నుకోలేదు కాబట్టి మనకి ఈ పరిస్థితి వచ్చింది కేంద్రంలో. కాబట్టి మనం హిందువులం యూనిటీగా ఉండాలి. మనం శబరిమల అనేది రోజు ఏయరు గదా స్వాములు. 24 గంటలు మైకులు పెట్టి మాకు చెవుల్లో రంధ్రాలు పోయేటట్టు ఊతుంటే కూడా మేము మూసుకొని కూర్చుంటాం. మేము మా మెజారిటీ దేశంలో మా హిందువులను గౌరవించుకుంటూ మా దేవాలయానికి పాటలు పెట్టుకొని పోతే మీకు బుద్ధులొచ్చిందారా భయ్? ఇట్లా చెత్తనా కొడుకులు తన్ని తరమాలి దేశం నుంచి. ఇట్లాంటి యోగి రావాలి. ఇట్లాంటి కొడుకులకు యోగి పీఎం అయితే గాని ఇనరు. ఈ కొడుకులకు యోగి పీఎం అయితే గాని తన్ని ఇప్పుడు ఎవడైతే అటాక్ చేసిరో ఆ కొడుకుల ఇల్లు మొత్తం కూలగొడితే గాని అట్లా యోగి లాంటి ట్రీట్మెంట్ ఇస్తే గాని సెట్ కాదు. కాబట్టి హిందువులారా ఒకసారి ఆలోచించండి. మన హిందువుల వెంటలో అన్ని మతాలు సమానమనే ధోరణిని ఫస్టు వదిలిపెట్టండి. అన్ని మతాలు ఎప్పటికి సమానం కాదు. వాళ్ళ మతంలో వాళ్ళ మతమే గొప్ప. వేరే వాళ్ళని కాఫీర్లు, వేరే వాళ్ళని సైతాన్లుగా చూస్తారు. మనమే అన్ని మతాలు సమానం, వసుదైక కుటుంబం అంటున్నాం. అవన్నీ విడిచిపెడితేనే మనం బతకగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులు అనేటోళ్ళు అన్ని మతాలను సమానం అనడం మానేయండి. యునైట్‌గా అండి హిందువులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.